ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావును నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. దీంతో ఆయన రిమాండ్ను ఈ నెల 12 వరకు పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. అటు జైల్లో లైబ్రరీకి వెళ్లేందుకు అనుమతించడం లేదని కోర్టుకు తెలిపారు రాధాకిషన్ రావు. జైలు సూపరింటెండెంట్ను సైతం కలవనివ్వడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులను పిలిచి ప్రశ్నించింది కోర్టు. లైబ్రరీ వెళ్లడానికి అనుమతి ఇవ్వడంతో పాటు సూపరింటెండెంట్ను కలిసేలా అనుమతి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మాజీ డీసీపీ రాధాకిషన్ రావును రిమాండ్ను ఈ నెల 12 వరకు నాంపల్లి కోర్టు పొడిగించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్ రావును ఇప్పటికే నాంపల్లి కోర్టులో హాజరుపరచడం జరిగింది. అతనికి 12వ తారీఖు వరకు కూడా ఈ నెల 12 వరకు రిమాండ్ పొడిగిస్తూ కూడా కీలక ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరికొద్దిసేపట్లోనే నాంపల్లి కోర్టు నుండి రాధాకిషన్ రావును చెంచల్గూడ జైలుకు పోలీసులు తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక రిమాండ్కు తరలించేటువంటి క్రమంలో అంటే రిమాండ్ రిపోర్ట్ను ఇప్పటికే న్యాయస్థానం ముందు పెట్టాడు. అయితే కోర్టు ముందు హాజరుపరిచినటువంటి సమయంలో రాధాకిషన్ రావు కొన్ని కంప్లైంట్లు కూడా కోర్టుకు చెప్పడం జరిగింది. ఎందుకంటే జైల్లో ఉన్నటువంటి సమయంలో సూపరింటెండెంట్ని కలవడానికి వీలు లేకుండా చేస్తున్నారు. మరోవైపు తను వ్యక్తిగతంగా వెళ్ళి లైబ్రరీలో కొన్ని పుస్తకాలు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, కానీ అక్కడికి కూడా వెళ్లకుండా నన్ను అడ్డుకట్ట వేస్తున్నారంటూ కూడా న్యాయమూర్తికి కంప్లైంట్ చేయడంతో న్యాయమూర్తి వెంటనే పోలీసులను కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో పోలీసులకు మరోవైపు జైలు అధికారులకు కూడా ఆర్డర్స్ ఇచ్చింది. ఖచ్చితంగా లైబ్రరీకి వెళ్లేందుకు వీలు కల్పించడంతో పాటు అతనికి అవసరం ఉన్నప్పుడల్లా సూపరింటెండెంట్తో మాట్లాడడానికి కూడా అనుమతిస్తూ కూడా నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. అయితే 12వ తారీఖు వరకు కూడా రిమాండ్ను ఎక్స్టెండ్ చేసింది కాబట్టి 12వ తారీఖు మరోసారి న్యాయస్థానం ముందు హాజరుపరిచేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక 7 రోజుల కస్టడీలో భాగంగా రాధాకిషన్ రావు చాలా కీలకమైనటువంటి అంశాలు వెల్లడించినట్లు సమాచారం అందుతుంది. రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలను పోలీసులు పొందుపరిచారనేటువంటి సమాచారం అందుతుంది. మరికొద్దిసేపట్లోనే రిమాండ్ రిపోర్ట్లో ఎలాంటి అంశాలు ఉన్నాయి, ఇంకా ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్లో అధికారుల పాత్రకు సంబంధించి ఒక అంచనాకు వచ్చినప్పటికీ కూడా ప్రజాప్రతినిధుల పాత్ర, అప్పట్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుల యొక్క పాత్రకు సంబంధించి ఏమైనా వెల్లడించాడనేది మాత్రం మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ కేసు కోసం ఒక స్పెషల్ పీపీను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం కసరత్తు చేస్తుంది. 1-2 రోజుల్లో ఆ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. 2 సీనియర్ న్యాయవాదులు కూడా పరిశీలనలో ఉన్నారు. వారిలో 2లో ఒకరిని స్పెషల్ పీపీగా నియమించి కేసు మొత్తం కూడా వారి ద్వారానే ఆర్గ్యుమెంట్ జరిగేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. మరికొద్దిసేపట్లోనే రాధాకిషన్ రావును నాంపల్లి కోర్టు నుండి చెంచల్గూడ జైలుకు తరలించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు రేపులోగా మరికొంతమందికి కూడా నోటీసులు జారీ చేసి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరిపేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఆమెని